కొంతమంది మేకప్ అసలు వేసినట్టు కూడా అనిపించదు. కొంతమంది మేకప్ ఏంటంటే వాళ్ళకి ఆయిల్ అయిపోయి ఫేస్ అంతా ఇక్కడ బ్రేక్ అయిపోతుంటే అంటే వైట్ గా కనిపించడం అలా కనిపిస్తుంటుంది. ఎందుకు అవుతుంది అసలు అలాగా జనరల్ గా? ఇప్పుడు ఒక డ్రై స్కిన్ అమ్మాయికి ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఆ స్కిన్ మీద మేకప్ నిలబడదు. ఇప్పుడు ఒక ఆయిలీ స్కిన్ అమ్మాయికి ఆల్రెడీ చాలా ఆయిల్ సెక్రెట్ అవుతుంది కాబట్టి. చాలా మ్యారేజెస్ చేస్తుంటావు కదా, నేను కొన్ని మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది మేకప్ అసలు వేసినట్టు కూడా అనిపించదు. వాళ్ళు మేకప్ వేసుకున్నారంటే ఏదో జనరల్ లైట్ గా మేకప్. కొంతమంది మేకప్ ఏంటంటే వాళ్ళకి ఆయిల్ అయిపోయి ఫేస్ అంతా ఇక్కడ బ్రేక్ అయిపోతుంటే అంటే వైట్ గా కనిపించడం అలా కనిపిస్తుంటుంది. ఎందుకు అవుతుంది అసలు అలాగా జనరల్ గా? సో యాజ్ ఐ సెడ్, చాలా మందికి డిఫరెంట్ బ్రైడ్స్ కి డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి. నేను ఏదైతే చెప్పానో స్కిన్ ప్రెప్పింగ్ అండ్ యూజింగ్ ద కరెక్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు ఒక డ్రై స్కిన్ అమ్మాయికి ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఆ స్కిన్ మీద మేకప్ నిలబడదు. ఒక డ్రై స్కిన్ లేకపోతే ఒక ఆయిలీ స్కిన్ అమ్మాయికి డ్రై స్కిన్ కి యూస్ చేసిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తే అది నిలబడదు. సో స్కిన్ ప్రెప్పింగ్ అండ్ మ్యాచింగ్ ది ప్రోడక్ట్స్. ఇప్పుడు ఒక ఆయిలీ స్కిన్ అమ్మాయికి ఆల్రెడీ చాలా ఆయిల్ సెక్రెట్ అవుతుంది కాబట్టి మ్యాటిఫైయింగ్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటి, కొంచెం షైనీ, కొంచెం గ్లాస్ స్కిన్ మేకప్ అని, లేకపోతే కొంచెం షైన్ ప్రైమర్స్ యూస్ చేయడం, లేకపోతే అందులో కొంచెం ఈ గ్లో వచ్చే ప్రోడక్ట్స్ యూస్ చేస్తారనమాట. సో మా ప్రోడక్ట్స్ ని స్కిన్ టైప్ కి తగ్గ మ్యాచ్ చేయాలి. యాజ్ యూ సెడ్, లైన్స్ కనిపిస్తాయి, లేకపోతే వైట్ గా ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఎట్లా చేస్తారంటే, కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకు, డస్కీ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకు ఎట్లా చేస్తారంటే, ఆల్వేస్ దే విల్ థింక్ మేకప్ అనగానే ఫేర్ గా కనిపించాలి కాబట్టి షేడ్స్ మ్యాచ్ చేయరు. ఇప్పుడు ఒక డస్కీ టోన్ స్కిన్ టోన్ వాళ్ళకి వాళ్ళ షేడ్ మ్యాచ్ చేస్తే న్యాచురల్ గా కనిపిస్తుంది. నేనైతే ఐ విల్ ప్రిఫర్ గోయింగ్ విత్ న్యాచురల్ ఓన్లీ. అంటే వాళ్ళ ఫీచర్స్ మార్చేసి ఎక్స్ట్రా ఇంత మేకప్ వేసేయడం నేను ప్రిఫర్ చేయను. మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్స్ అంత మేకప్ కూడా వాళ్ళు ఇష్టపడరు. న్యాచురల్ గా ఉండేటట్టే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అంటిల్ అన్లెస్ అంటే ఇప్పుడు సంగీత్ మేకప్ లుక్స్ ఇవన్నీ అయితే కొంచెం మళ్ళీ వేరే ఉంటది. కానీ ఎంతైనా కూడా మనీ ఫీచర్స్ మారిపోయి వేరే వాళ్ళ కనిపించాలని అయితే ఎవరు అనుకోరు. సో ఆ పాయింట్ లో స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. వాళ్ళ షేడ్స్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు షేడ్ మ్యాచింగ్ అంటే ఫౌండేషన్ లో షేడ్ మ్యాచ్ చేయాలి, పౌడర్ లో షేడ్ మ్యాచ్ చేయాలి. ఈ రెండే కాకుండా వేసుకునే డ్రెస్ని బట్టి, లేకపోతే డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి, ఇవన్నిటి బట్టి కూడా ఒక మేకప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక రెడ్ కలర్ శారీనో లేకపోతే ఒక రెడ్ కలర్ లెహెంగా వేసుకుంటుందంటే ఆ మేకప్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు వెనకాల కొంచెం ఒక బోల్డ్ డెకరేషన్ ఉంది అంటే వీళ్ళు హైలైట్ అవ్వాలంటే దాన్ని బట్టి కూడా మేకప్ డిపెండ్ అయి ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రెప్ ద స్కిన్. మీరు వాడే ప్రోడక్ట్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. షేడ్ మ్యాచ్ అనే పదం ఎక్కువ వాడుతున్నాం. అంటే షేడ్ మ్యాచ్ అంటే మన స్కిన్ యొక్క ఆ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేటట్టు వాడాలి. ఇప్పుడు ఫౌండేషన్స్ లో ఇప్పుడు టోన్స్ ఉంటాయి. ఇప్పుడు మన మాక్సిమం సౌత్ ఇండియన్స్ అందరిది అనను, మాక్సిమం టోన్ వార్మ్ టోన్స్ ఉంటాయి, కొంతమంది కూల్ టోన్స్ ఉంటాయి, జనరల్ గా స్కిన్ టోన్స్, లేకపోతే పీచ్ అండర్ టోన్స్ అనమాట. సో వాళ్ళ అండర్ టోన్ కి తగ్గట్టు వీ హ్యావ్ టు మ్యాచ్ ద ఫౌండేషన్. సో జనరల్ గా కొన్ని బ్రాండ్స్ లో ఇమీడియట్ షేడ్స్ దొరుకుతాయి. కొన్నిసార్లు ఒకే బ్రాండ్ యూస్ చేస్తామని కాదు, ఒక ఫౌండేషన్ ఒకే షేడ్ కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకుని దాన్ని కొంచెం మిక్స్ చేసి వాళ్ళ షేడ్ కి మ్యాచ్ చేయాలి. సో ఇప్పుడు అది ఎట్లా ప్యాచ్ టెస్టింగ్ ఇక్కడ జనరల్ గా ఏమైనా షాప్స్ కి వెళ్తే వాళ్ళు హ్యాండ్స్ మీద చూపిస్తారు. ఆ లైట్స్ లో ఆ హ్యాండ్ మీద చూపించేది వేరే ఉంటది, ఇక్కడ టెస్ట్ చేసేది వేరే ఉంటది. సో ద ప్రాపర్ వే టు టెస్ట్ యువర్ ఫౌండేషన్ ఇక్కడ. ఒక్కొక్కసారి మనకు ఎగ్జాక్ట్ షేడ్ దొరకదు అన్నప్పుడు వీ హ్యావ్ టు మిక్స్ 2 or 3 షేడ్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఒక ప్రాపర్ షేడ్, కరెక్ట్ షేడ్ తీసుకురావడానికి ప్రోడక్ట్స్ మిక్స్ చేయాల్సి వస్తుంది.